మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జాయ్ కొండదేవతాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఏప్రిల్ నెల కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునర్వసు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక సమస్య కొన్ని ఎదురవుతుంటాయి. వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. వీళ్ళ మీద ఈ 3 గ్రహాలు ఘోషించిన కానించి ఏ పనులు కాకోకుండా, డబ్బు నిలబడుకోకుండా, కళ్యాణం కాకోకుండా, ఉద్యోగం కాకోకుండా, వ్యవసాయంలో అభివృద్ధి రాకోకుండా, చేసే రియల్ ఎస్టేట్లో కూడా ముందుకు పోకోకుండా మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి వీళ్ళ మీద ఉండాల్సిన ఈ చెడు గ్రహ దోషాల వలన ఏ పని ముందుకు పోకోకుండా అయిపోతుంది. మరి ఆ చెడు గ్రహాలు అనేది శాంతకట్టు అనేది కట్టినట్టుగా అయితే వీళ్ళ మీద ఉండాల్సిన మంచి రోజులు అనేది ఎదురవుతున్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, పూజ బలము, దైవ బలము ఎక్కువగా, దైవ బలం అనేది ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళకి దైవం అంటే భగవంతుని ఎక్కువ ఆరాధిస్తుంటారు. ఏ కార్యక్రమైనా ఏదైనా సరే దైవం మీదే వదిలేస్తుంటారు. మరి ఇలా పేరు బలంలో అనేది ఒక పెద్ద గూడు కట్టుకోవాల్సిన యోగం దగ్గరికి వస్తుంది. స్థానం అంటారు, స్థాన చలనయం. మరి ఇల్లు కట్టుకోవాల్సిన యోగం కూడా దగ్గరికి వచ్చేసింది. మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు, రావాల్సిన డబ్బులు, పెద్దవాళ్ళ నుంచి స్థిరాస్తులు అయ్యి ఎన్నో రోజుల నుంచి లేట్ అయిపోయిన దానివల్ల కొన్ని బ్రేకులు తగిలి ఆగిపోయినాయి కూడా ఇప్పుడు అవి ముందుకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి మనస్తత్వం చాలా సున్నితమైన మనస్తత్వం. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి, బయట ఒకటి, నటించే నటన దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు. కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల ప్రయాణాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి. అంటే బయటి దేశం పారణ ప్రయాణం, పెద్ద పెద్ద దేశాలు వెళ్ళి వ్యాపార బిజినెస్లు కొన్ని పూర్తి చేసుకొని మీ పేరుని నిలబెట్టుకునే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. మీరు ఏదైనా సరే ముందే మీ ప్లానింగ్, మీ ఐడియాలు, మీ విషయాలని ఎవరికి పబ్లిసిటీ షేర్ చేసుకోకూడదు. దానివల్ల కొంత నష్టం అనేది మీకు ఏర్పడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా కూడా మనసు కరెక్ట్గా లేకోకుండా, మానసికమైన ఒత్తిడి, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా, మీ చేతుకుంటే డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ అవి తిరిగి రాక, మరి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు, మళ్ళీ మీకు కట్టేటప్పుడు లేనిపోయిన సమస్యలు పెడుతుంటారు. దానివల్ల మీరు ఏమి చేయాలా, ఎటు పోవాలా అనేది అంతు పట్టక మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిడి కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి ఈ నెలలో, ఈ 4వ నెల నుంచి మీకు 19వ తారీఖు నుంచి కొన్ని పనులు కొన్ని స్టార్ట్ కావాల్సిన కొన్ని దగ్గరికి వస్తున్నాయి. ఈ 19వ తారీఖు నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీకు జయప్రదమయ్యే మార్గాలు కూడా ఉన్నాయి. ఎక్కువగా నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్త్రాలు కానీ ఎక్కువగా ధరించకూడదు. ఏదైనా సరే పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు. అమ్మా నాన్న ఆశీర్వాదం మీరు ఎక్కువగా తీసుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మీరు ముందడుగు వేయాలి. కాబట్టి మీకు ఆరోగ్య పట్ల కొంచెం సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్య పట్ల మీకు పెద్దవాళ్ళు అంటే మీ అమ్మ, మీ నాన్నకు కానీ, మీకు కానీ, మీ భార్యకి కానీ మీకు లేనిపోయిన కొంత ఆరోగ్య సమస్య, ఒంట్లో అనేది చిన్న చిన్న కొన్ని సమస్యలు, వైరస్ లాంటి లేదా రక్తపోటు లాంటి, తలనొప్పి లాంటి ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా అయితే, మీ ఆరోగ్యాన్ని, మీ కెరీర్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అయితే మీ లైఫ్లో అనేది మీరు అనుకున్నది అనేది సాధించగలుగుతారు. మరి మీరు ఏ పనైనా కూడా అవలీలగా మీరు సాధించే యోగం అనేది కనబడుతుంది. మరి ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ,
సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద అవార్డులు రావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. మరి వీళ్ళకి రాజకీయంలో కూడా ఉండవలసిన వాళ్ళకి కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి, చేంజెస్. ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కోరికలు అనుకున్న సీట్లో ఒకటి చేయాలనుకుంటున్నారు. అది వాళ్ళకి అనుకూలంగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇలా ప్లానింగ్ అనేది ఎవరికి చెప్పి చేయొద్దండి. ఆ ప్లానింగ్ చెప్పిన దానివల్ల ఏ కార్యక్రమాలు వీళ్ళకి సెట్ కావు, మనశ్శాంతి ఉండదు, మానసికమైన ఒత్తిడి, ఆందోళన, ఇంట్లో చెడమ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు పోవట్లే, కిందికి పోవట్లే, పైకి రావట్లే, డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి రావట్లే, మనస్సు నిలకటగా లేదు, మానసికమైన ఒత్తిడి, ఇలాంటి సమస్యలతో చాలా 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 వరకు మీరు సతమతం అయిపోతున్నారు. మరి సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి రోజులు మంచి గడియలు అనేది రాబోతున్నాయి. మరి అది కూడా మీరు ఊహించని అదృష్టము, ఊహించని లక్కు లాంటిది మీకు రాబోతుంది. అది మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి అనేది మీ జాతకంలో కనబడుతుంది. కాబట్టి మీకు మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున పెట్టుకుంటే ఏ పనులు కావు. మీ మనస్సు మీ పని ఒక దుక్కున పెట్టుకొని ఒక బాటలో నడిచినట్టుకైతే మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా పూజించాల్సింది స్త్రీ దుర్గాదేవి అమ్మవారిని పూజించండి. కనక దుర్గా అమ్మవారిని మీరు పూజా బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన నరఘోష, దరిద్ర దోష, లక్ష్మీ కళ, రావు కళ, స్థాన పవరు, గృహ పవరు, కుటుంబ పవరు, సంతాన పవరు, ఇవన్నీ మీకు కలిసి రావాలనుకుంటే మీరు చేయాల్సిన పూజా బలం అనేది శ్రీ దుర్గాదేవిని అమ్మవారిని పూజించండి. మీకు కలిసి వస్తాయి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ ఒంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏం మీద ఉంది, మీకు మీ పిల్లల మీద ఏముంది, మీ ఇంట్లో ఏముంది, ఏమేమి జరుగుతుంది, మీకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి కారణం ఏమిటి, మరి ఈ సమస్యలోంచి ఎప్పుడు బయటపడతారు, ఎప్పుడు మీరు గృహస్థులు అవుతారు, ఎప్పుడు మనశ్శాంతిగా మీరు నిలబడతారు అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతో. నమః శివాయ నమః.